ఇక్కడ ఆయన కొన్ని అంశాలు మాట్లాడారు. సంకర జాతి అనేసేదాన్ని స్కిప్ చేశారు ఆయన. కంప్లీట్‌గా కూడా మాట్లాడలేదు. తర్వాత పిశాచాలు, రాక్షసులు వీళ్ళంతా కలిసినటువంటి ఏదో ఒక తెగ ఉంటుంది. సో, ఆ తెగ కూడా ఇలా చేయదేమో, అది కూడా సంఘటితం అయినటువంటి తెగలాగా మారినటువంటి పరిస్థితి. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది అనేసి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. సో, అమరావతి పరిరక్షణ సమితి, సో అమరావతికి సంబంధించిన అంశాలు మీకు బాగా తెలుసు. సో, ఏమంటారు దీని మీద? మీ రియాక్షన్ ఏంటి? మీ అందరికి నమస్కారం అండి. వాళ్ళు మొన్న వ్యభిచారులు అది ఇదని వాడన్నాడు. కుక్క లాంటి వీళ్ళు జర్నలిస్టులు అంటే మాకు చాలా గౌరవం అండి. నిజం మాట్లాడాలంటే మనల్ని చాలా దూరం తీసుకెళ్లారు. అమరావతి గురించి గొప్పగా చెప్పి మహిళల ఉద్యమం గొప్పగా రాసి చేస్తే ఈ రోజు నిన్న కుక్క పట్టుకొని వీళ్ళు వ్యభిచార రాజధాని మరి సెక్స్ వర్కర్లు ఉన్నారని ఆ కుక్క వాగుతాడు. ఆ కుక్క వాగింది ఈ పక్కన కుక్క కూడా ఇట్లాంటి చీడ పురుగులు జర్నలిస్ట్ పనికిరారండి. ఈ కుక్క అంట మేము ఉండాలండి. ఉంది టైమ్స్ ఆఫ్ హిందూలో నేను చూశానండి, దాన్ని చూశానని వీళ్ళు సమర్థించడం లక్ష్మీ పార్వతి అన్నప్పుడు మీ ఇంట్లో ఆడాళ్ళు లేరా ఆపు ఆపని అరిశాడు. మేమంటే మేము ఆల్కన్నా మేము తీసేసాము అమరావతి రైతులు. మా మొబైల్కి కష్టపడి సంపాదించిన పొలాలు కూడా 75% మేము రాష్ట్రానికి ఇచ్చి కూర్చుంటే వీళ్ళకి ఓట్లు వేసినప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు గెలిచినప్పుడే వాళ్ళకి అక్కా చెల్లిలాగా కనపడ్డామని మేమందరూ. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత మేమందరూ సెక్స్ వర్కర్ లాగా వ్యభిచారులాగా ఇవాళ అమరావతి ఏంటంటే ఒక రాష్ట్రానికి రాజధాని. ఆ రాజధాని మహిళలు అందరూ అన్నట్టు ఈయన ఇక్కడ ఎంతమంది ఉంటున్నారండి? ఇప్పుడు పిల్లలు 1,000 మంది కాలేజీ పిల్లలు ఉంటున్నారండి. ఎస్ఆర్ఎం విట్టోళ్ళు. నేను ఇంకొక ఆయన తగ్గుతాను. సజ్జల రామకృష్ణ సిగ్గుందా అండి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆయన రెచ్చగొట్టాడు, జనం రోడ్డు మీద పడ్డారు. ఇంక నాకెందుకు అది ఊరుకోకుండా ఇంకా రెచ్చగొడుతున్నాడు. అక్కస అంటే ఇంక వీళ్ళు రెచ్చగొడుతున్నారంట. ఎవరు రెచ్చగొట్టరయ్యా? నేను నువ్వు వచ్చిన వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు. వీళ్ళు రాక్షసులు, నీ ఇంట్లో వాళ్ళు కాదా రాక్షసులు? సంకర జాతి మీరు కాదా? ఎవడరా సంకర జాతి? మేము వెనకాడ ఈ రకంగా మేము 1631 రోజులు కూర్చుంటే అమరావతి రాజధానికి వస్తే మీరు వాళ్ళకంటే తెలియదు అంటే వాళ్ళంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఛానల్లో వాళ్ళని ముసలాయినా లేకుండా మరి వ్యాఖ్యాతను వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఇప్పుడు అంటారు మహిళలకు రక్షణ లేదని నిన్న వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు. ఏం రక్షణ ఉంటుంది? నువ్వు వ్యభిచారులు సంకర జాతులు అంటే ఏం రక్షణ? అందరూ అనుకుంటున్నారు వాళ్ళందరూ వ్యభిచారులే, మనం కూడా ఒక వేద్దామని మరి అది చేసే మగాడు కూడా పని వస్తున్నాడు. మీరు చెప్పింది అది. మీరు పంపిస్తున్నారు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడాళ్ళందరూ సంకర జాతాలు వ్యభిచారులు రాక్షసులు వాళ్ళు నీతి నియమాలు ఉండవయ్యా పోండి మీరు అని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు చేస్తేనే ఇవాళ మొగాళ్ళు చేస్తున్నారు. ఇంకా రక్షణ లేదని మాట్లాడటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు లేదా అండి? అనకూడదు కానీ ఆయన ఆ మాట ఆయనకి లేదంట. మాకు వాళ్ళనే అనొద్దంటాడు బొమ్మినేని శ్రీనివాసరావు గారని ఈయన పక్కన కృష్ణరాజు. అనుకోండి ఎట్టుంటారు? ఛానల్ మీది పచ్చ మీడియా అని చెప్పేసి ఆయన సొంత ఛానల్ కాకపోయిన దత్తపుత్రికలని నువ్వు ఆ ఛానల్ అన్నిటికీ అంటగాడతావు మిగిలిన ఛానల్ కి. మరి నీ సొంత పుత్రిక కదా ఇది. నీ పేపర్ లో తెల్లారి కూడా హెడ్ లైన్స్ వేసావు. ఆంధ్రప్రదేశ్ వ్యభిచార రాజధాని తెల్లారి కూడా పెద్ద బ్యానర్ హెడ్ లైన్ వేసావు. నీకు సిగ్గు ఏమన్నా ఉంటే వేస్తారా మరి మీరు దాంట్లో? మీరు చూడరా? ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతాయండి, లేకపోతే ఏదో దేశద్రోహ కార్యక్రమాలు కూడా మీ దాంట్లో డిబేట్లు పెడితే ఆపరా? మీరు ఆపరా? మరి పేపర్లో వేస్తారా తెల్లారి? అది కూడా మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటే ఎట్లా?